చంద్రబాబు గారి టైంలో కట్టినటువంటి పోలవరం దగ్గర కాపర్ డ్యామ్ జగన్ టైంలో కొంత డ్యామేజ్ అయింది. అది జగన్ వైఫల్యం అన్నారు. ఇప్పుడు జగన్ టైంలో కట్టిన కాపర్ డ్యాము ఇప్పుడు తేడా వచ్చింది. ఇప్పుడు జగన్దే వైఫల్యం. అది మనం వార్తలు ఎలా కావాలంటే అలా నీచ జర్నలిజం, మిగతా వాళ్ళది రోత జర్నలిజం అనేటటువంటి నీచ జర్నలిజంతో కూడినటువంటి పత్రిక రాసుకొచ్చే వార్తల స్టైల్ అనమాట. ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎగువ కాపర్ డ్యామ్ ఎడం వైపు ఎగువను కొద్దిగా కుంగింది. కొద్దిగే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పునరుద్ధరించారు. శుక్రవారం ఉదయం సమస్యను గమనించిన అధికారులు శనివారం నాటికి పూర్తి చేశారు. 2022 ఆగస్టు నాటి వరదలకు ఎగువ కాపర్ డ్యాంకి ఎడం వైపు ఎగువ ప్రదేశంలో నీటి మట్టం ఎక్కువగా పెరిగే అవకాశాలను భావించిన అధికారులు ఎగువ కాపర్ డ్యామ్ వెడల్పు 9 మీటర్లు, ఎత్తు మరో 2 మీటర్లు పెంచి పటిష్టం చేశారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో కొంతమేర కుంగింది. కుంగిన భాగాన్ని పునరుద్ధరించామని, బట్రస్ డ్యామ్ ఉండడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని ఎన్సీ నరసింహమూర్తి చెప్పారు. మరి అవి అప్పుడు ఎవరు కట్టించినాయి? అది జగన్ టైంలో కట్టించినాయి కదా. అదే బాబు టైంలో కట్టించిన వాటిది అయితే చివరికి దాని ఇంపాక్ట్ కారణంగా సీపేజ్ ఆ ప్రాంతం అంతా వచ్చేసేసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు వైఫల్యం జగన్ది, ఇప్పుడు వైఫల్యం కూడా జగన్దే. అది మన నీచ జర్నలిజం స్పెషాలిటీ.